మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్కు సంబంధించిన పలు విషయాలను ప్రధానితో పంచుకున్నారు అక్కడి ఐఏఎఫ్ సిబ్బంది. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్ బేస్ ఆదంపూర్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శత్రు దేశంపై అటాక్ చేయడంలో ఆదంపూర్ వైమానిక స్థావరం కీలకంగా వ్యవహరించింది. అయితే ఈ నెల 9-10 తేదీల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ పై పాక్ దాడికి ప్రయత్నించి ఫెయిల్ అయింది. ప్రధాని మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది సైనికుల్ని కలుసుకున్నట్టు చెప్పారు. ధైర్యాన్ని, అంకుశత్వాన్ని, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవటం ప్రత్యేకమైన అనుభవమని మోదీ అన్నారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందని అన్నారు. ఒక రైట్ ఈ విషయాలన్నిటికీ సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి సైనికుల మధ్య అసలు ఒక ఆనంద కోలాహలం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. విజయవంతంగా తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే రెండో అతిపెద్ద సైనిక వైమానిక క్షేత్రమైనటువంటి ఆదంపూర్కి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎవరైతే ఆపరేషన్ సింధూర్ లోపల పాల్గొన్నారో ఆ ఒక సైనికులందరినీ కూడా కలిసి వారందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే ఎవరైతే సైనికులు యుద్ధంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి కూడా వారికి చెప్పారు ఏంటంటే 140 కోట్ల భారత ప్రజలందరూ కూడా మీ వెంట ఉన్నారు. మీ ధైర్య సాహసాలు కానివ్వండి, మీరు చేసినటువంటి దేశ సేవను ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. అయితే ఏదైతే కాల్పుల విరమణ జరిగిన తర్వాత ప్రధాని మోడీ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక దానికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్కి వెళ్ళేసి భారత వైమానిక దళంలో పనిచేసేటువంటి అధికారులను కానివ్వండి, అదేవిధంగా సిబ్బందిని అందరినీ కూడా పలకరిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేశారు. అయితే దీన్ని ప్రజలు కూడా అందరూ స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రధాని మోడీ ఖచ్చితంగా భారత ఏవైతే యుద్ధంలో పాల్గొన్నారో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో అందరికీ కూడా మనము వెంబడి ఉన్నాము, వారి వెంబడి ఉన్నాము, మనము ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది స్వాగతించదగ్గ విషయం అని చెప్పేసి మేధావులు కూడా అందరూ కూడా మోడీని మెచ్చుకుంటా ఉన్నారు. స్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న.